హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'అవతార్ ఫైర్ అండ్ డాష్'. 'అవతార్' ఫ్రాంచైజ్‌లో థర్డ్ మూవీ ఇది. విజువల్‌గా, టెక్నికల్‌గా అస్సలు పేరు పెట్టలేం. అలాంటి విజువల్స్ అండ్ అలాంటి క్వాలిటీ. అయినా జేమ్స్ కెమెరాన్ గురించి మనం చెప్పేదేముంది? హి ఈజ్ లెజెండ్. బట్ ఒక మూవీకి ఓన్లీ వీఎఫ్ఎక్స్ అండ్ ఫైట్సే సరిపోవు కదా! ఈ మూవీలో కూడా అదే జరిగింది. టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా స్టోరీ వైస్ ఎక్కడా ఎంగేజింగ్‌గా లేదు. ఏ ఎమోషనల్ ఇంపాక్టు లేదు. పైగా పార్ట్ 2నే మళ్ళీ ప్లే చేస్తున్నట్టు అనిపించింది. స్టోరీ కూడా పార్ట్ 2కి సిమిలర్‌గానే ఉంది. అదే హీరో ఫ్యామిలీ ఈసారి ఇంకో కొత్త విలన్ వాళ్ళతో కలిసి పోరాటం. ఇంతే. ఇదేం స్పాయిలర్ కాదు. బికాస్ మూవీ ట్రైలర్‌లోనే ఇది ఉంది. స్టోరీయే రొటీన్ అనుకుంటే ఇంకో పెద్ద ఇష్యూ రన్ టైమ్. 3 అవర్స్ 20 మినిట్స్. మూవీ ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటే ఎంత రన్ టైమ్ ఉన్నా చూడొచ్చు. బట్ ఈ మూవీకి అది కూడా నెగెటివే అయింది. సో, ఓవరాల్‌గా మూవీ చూడొచ్చా లేదా అంటే 3 అవర్స్ 20 మినిట్స్ చూసే ఓపిక మీకుంటే విజువల్స్ అండ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. అడల్ట్ కాంటెంట్ అక్కడక్కడ ఉంది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.